నమస్తే. ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు కటింగ్ గురించి తెలుసుకుందాము. ముందు డ్రాయింగ్ షీట్ని ప్లెయిన్ కలర్ డ్రాయింగ్ షీట్ తీసుకొని దాన్ని డబల్ పొర వేసుకోవాలి. మనకి క్లాత్ అయితే కటింగ్ అయిన తర్వాత మిగిలిన పీస్ మీద కట్ చేసుకోవచ్చు. ఇది డ్రాయింగ్ షీట్ మీద మీకు బిగినర్స్ కాబట్టి మీకు చూపిస్తున్నాము. ఈ షీట్ మడత కూడా మనము మన వైపుకి ఎదురు వైపు మడత ఉండాలి, 2 పొరలు మన వైపు ఉండాలి. అదే బ్యాక్ పార్ట్కి అయితే మడత మన వైపు, మనకు ఎదురు వైపు 2 మడతలు ఉండాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 2 మడతలు మన వైపు ఉండి సెంటర్ ఫోల్డింగు మనకి ఎదురు వైపు ఉండాలి. ఇది బ్యాక్ పార్ట్ కటింగు. స్ట్రైట్ కట్ అయితే మనము ఇలా నేరుగా పెట్టుకొని గీసేసుకున్నామంటే మనకి స్ట్రైట్ కట్ వస్తుంది. అదే క్రాస్ కటింగ్ అయితే ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకోవడమే. స్ట్రైట్ కట్కి బ్యాక్ కట్కి ఇదేను తేడా. స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కట్ అవుద్ది, క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కట్ అవుద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే మనము ఫ్రంట్ పార్ట్కి కూడా డ్రాయింగ్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్కి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనము బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. చూడండి, 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ పొడవులో 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ మార్క్ దగ్గర మడిచి మిగిలిన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆ 2 ఇంచెస్ షేప్ బెల్ట్ వస్తుంది. మనకి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ని మడుచుకొని బ్యాక్ పార్ట్ని డ్రాయింగ్ షీట్ మీద పెట్టుకొని పేపర్ అయినా వాడుకోవచ్చు. కాకుంటే మేము ప్లెయిన్ షీట్ ఎందుకు పెడుతున్నాం, ఇది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనము ఏ బ్లౌజ్కైనా ఇలాగే పెట్టేసి పైన కట్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం మందపాటిది అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది. అందువల్ల మీరు బిగినర్స్ కరెక్ట్గా కట్ చేసుకునేది మీకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉండేది చూసుకొని మందపాటి డ్రాయింగ్ షీట్ మీద కట్ చేసి పక్కన పెట్టుకుంటే బ్లౌజు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మీకు. అది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ గీసుకున్నాము. ఇప్పుడు ఏ కొలత తీసుకోవాలన్నా కూడా ఫ్రంట్ పార్ట్లో మీరు హుక్స్ పట్టి పక్కే తీసుకోవాలి. ఇప్పుడు మెడ లోతు చూస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ లోతు చూడండి, పైన 1/4 ఇంచ్ వదిలేము కుట్లకి. కింద లెంత్ మనకి 6 ఇంచెస్ ఉంది. ఏదైనా హుక్స్ పట్టి పక్కే చూసుకోవాలి. ఇట్లా 6 ఇంచెస్ కాడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. కుట్ల కోసం ఒక 1/2 ఇంచి ఇంకొక మార్క్ కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ షేప్ చేసుకుంటున్నాము. 6 ఇంచి దగ్గర ఒక 1/4 ఇంచి కుట్లకు కూడా వదులుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ 1/2 ఇంచ్ చాలు మనకి, లేకుంటే మరీ లోతు ఎక్కువ అవుతుంది. 1/2 ఇంచ్ కానీ లేదు కొంచెం బ్రాడ్గా ఉండంటే 3/4 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ మాత్రం పెట్టబాకండి. ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మీరు ఇలా డాట్స్ పెట్టుకొని ట్రై చేయండి. కానీ కర్వ్ సేల్ పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ నెక్ బాగా వస్తుంది. చూడండి, కరువు స్కేల్ పెట్టుకొని మనము ఎలా డ్రాయింగ్ గీసుకోవాలో చూపిస్తున్నాము. మనము డాట్స్ పెట్టుకున్న ఇది బేస్ చేసుకొని కరువు స్కేలు అడ్జస్ట్ చేసుకుంటా షేప్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ నెక్ నీట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇంకా కొంచెం మనకి వెడల్పు అంటే పైన కూడా కొంచెం షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి పెట్టుకోవాలా, డాట్స్ ఎక్కడికి పెట్టుకోవాలనేది చూపిస్తున్నాము. ఏదైనా మనం హుక్స్ పట్టి పక్కే తీసుకోవాలి. ఇప్పుడు
4.5 ఇంచ్ దగ్గర మనము ఒక మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ ఆది ప్రకారం చూడండి. షేప్ బెల్ట్ వచ్చి మనకి 3 ఇంచెస్ ఉంది. మనము 3 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పెట్టుకొని 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. అది కూడా హుక్స్ పట్టి పక్కే పెట్టి మరి లాగకుండా మార్క్ చేయాలి. లావుగా ఉండేవాళ్ళైతే మెయిన్ డాట్ అంటారు దీన్ని, కొంచెం తక్కువ పెట్టుకోవాలి. కొంచెం సన్నగా ఉండేవాళ్ళైతే మెయిన్ డాట్ని ఇటు ఒక 1.5 ఇంచ్ అటు ఒక 1.5 ఇంచో లేకుంటే 1 ఇంచ్ 1 ఇంచో ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత చూసుకొని మెయిన్ డాట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మెయిన్ డాటు పర్ఫెక్ట్గా వస్తేనే సైడ్ డాట్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోయినా కుట్టేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మెయిన్ డాటు మనకి 3 ఇంచెస్ ఉంది, 3.5 ఇంచ్ ఉంది మెయిన్ డాటు. మనం 3.5 ఇంచ్ కాడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ గీసుకున్నామంటే మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుంది. మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనం సైడ్ డాట్స్ అవి కూడా మనం గీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పేపర్ మీద కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి బిగినర్స్ కాబట్టి మీకు క్లాత్ తీసుకొని ఇవి అలాగే పైన క్లాత్ మీద వేసుకొని డ్రాయింగ్ చేసుకున్నారంటే మీకు చాలా తొందరగా అవుద్ది, బ్లౌజ్ పాడవదు. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి పక్క వచ్చే డాట్ చూసుకోండి, ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఏది కూడా మీకు ఆది బ్లౌజు కొలత చూసుకోండి. మీకు లెక్కలతో కూడా మళ్ళీ ఆది బ్లౌజ్ లేకుండా లెక్కలతో కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు క్లాత్ మీద చూపిస్తాము. ఇప్పుడు సంక కింద భాగం లెంత్ చూసుకోవాలి. 5 ఇంచ్ ఉంది. 5 ఇంచ్ మనము 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచ్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఖర్చుకి కింద కుట్లకి కలిపి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి లైట్గా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్స్ మెయిన్ డాట్ వచ్చేసింది. ఇంకా మనము సెంటర్ డాటు భుజం దగ్గర డాట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ మనకి హుక్స్ పట్టి దగ్గర ఉండే డాట్కి 2 ఇంచెస్ ఇచ్చేసుకొని పొడవు 2.5 కానీ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అది మనకి బాడీ షేప్ని బట్టి లెంత్ డాట్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్లు వేసిన తర్వాత త్రిభుజాకారంగా మనకి సెంటర్ రావాలి, అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు భుజం దగ్గర నుంచి వచ్చే డాటు చూడండి, 3 ఇంచెస్ 3.5 ఉంది. అది కూడా మనము 3.5 పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు బిగినర్స్ కాబట్టి చెప్తున్నాము. కుట్టేటప్పుడు అయితే మెయిన్ డాట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ డాట్స్ అన్నీ కూడా కుట్టేటప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని షేప్ పెట్టుకొని వచ్చేస్తాయి. కాకపోతే ఆ గుర్తులు ఎలా పెట్టుకోవాలనేది మీకు పేపర్ మీద చూపిస్తున్నాము. ఒక ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ వచ్చేటట్టుగా మార్క్ కూడా చేసుకున్నామంటే మనకి ఆ డాట్లకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఫ్రంట్ పార్టు
భుజం ఒక 1/2 ఇంచి లోతు తీసుకోవాలి. మనం ఆల్రెడీ హ్యాండ్స్ కూడా తీసుకుంటాం కాబట్టి తీసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇవి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగు చేస్తున్నాము. మీరు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మీకు 25 కోర్సులు వీలు వెంబడి అప్లోడ్ చేస్తుంటాము. మేము గత 22 సంవత్సరాలుగా మహిళల కోసం ఉచితంగా 25 కోర్సులు ఉచిత శిక్షణ ఇస్తూ మహిళల సాధికారత కోసం మా సంస్థ పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా టైలరింగ్కి ఎక్కువ మహిళలు ఆసక్తి చూపుతారు. అలాగే బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్సు కూడా ఉంది. థ్రెడ్ బ్యాంగిల్స్, వైరు బుట్టలు, వాషింగ్ పౌడరు మీకు ఇప్పటికే 10 కోర్సుల వరకు అప్లోడ్ చేస్తున్నాము. వీళ్ళు వెంబడి అన్ని కోర్సులు కూడా మేము అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ చూడండి, 1/2 ఇంచ్ కూడా మనకి డాట్ సెంటర్ చేసుకొని చెయ్యాలి. ఎందువల్లంటే డాట్ సెంటర్ వస్తుంది కాబట్టి మీకు ఈ డాట్స్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకోండి. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. ప్రతి డాట్స్ వచ్చే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నారంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్లు రెండిటికి ఒకే చోట డాట్స్ పెట్టుకుని, అందువల్ల చిన్న కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ కానీ కరెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చాలా ఈజీ. చూడండి, మనకి 10 మినిట్స్లోనే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా వచ్చింది. మీకు మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్తున్నాం. మెడ లెంత్ 6 ఇంచి మెడ పెట్టి కట్ చేసుకోవచ్చు, లేదా లెంత్ చూసి కట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ డాట్ 3 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. మెయిన్ డాటు ఈ బ్లౌజు వాళ్ళకి మెయిన్ డాట్ వచ్చి మనకి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ డాట్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు భుజం కింద అంటే చంక కింద వచ్చే డాట్ వచ్చి 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత షేప్ కట్ చేయడానికి 3.5 ఇంచ్ లెంత్ పెట్టుకోవాలి. ఇటువైపు టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మనం షేపు నెమ్మదిగా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. షేప్ బెల్ట్ మొత్తం పొడవు ఎంత ఉందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. కుట్లకి వాటికి ఈ 2 వైపుల కుట్లు వస్తాయి కాబట్టి ఒకవేళ ఎక్కువ వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు. తర్వాత బెల్ట్ లెంత్ చూసుకొని హుక్స్ పట్టీ వైపు మాత్రమే చూసుకోవాలి. తర్వాత నడుము వైపు కూడా చూసుకోవాలి. ఈ కొలతల ప్రకారం చూడండి, ఆది పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. 2 వైపుల కుట్లకి 1 ఇంచ్ ఉండే బెల్ట్ షేప్ బెల్ట్ కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి. సెంటరు తక్కువ ఉంటుంది. సెంటర్కి మడుచుకోవాలి. హుక్స్ పట్టీ కాడి నుంచి నడుము వరకు మడుచుకొని సెంటర్ని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్లో కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయి. మీకు వీలు వెంబడి ఇంకా కటింగ్స్లో మోడల్స్ అన్నీ కూడా మీకు చెప్తాము. ఎందువల్లంటే
ఒక కటింగే కాదు, 5-6 రకాల కటింగ్స్ కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు షేప్ బెల్ట్ మనము మార్క్ చేసుకొని, మీరు లెదర్స్ కాబట్టి డాట్స్ పెట్టుకోండి ముందు. అది ఉండేదానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే కింద పైన ఖర్చుకి షేప్ బెల్ట్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని కరువు గీసుకోవాలి. అందుకని మీరు డాట్స్ పెట్టుకున్నారంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు కొలతలు కూడా షేప్ బెల్ట్ది రాస్తాము. చూడండి, 3 ఇంచ్ ఉంది, 4 ఇంచ్ తీసుకున్నాము. 3+1 1 ఇంచుకి కుట్లకి, అలాగే నడుము వైపు చంక కింద వచ్చే బెల్ట్ వచ్చి 2.5 ఉంది, 2.5కి 1 ఇంచ్ తీసుకున్నాము. ఇది వచ్చి హుక్స్ పట్టి పక్క వచ్చి 3 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్, రెండవ వైపు వచ్చి 2.5 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్. ఇప్పుడు సెంటర్ వచ్చి మనకి తక్కువ ఉంటుంది, ఎందువల్లంటే ఇటు సైడ్ హుక్స్ పట్టి పక్క ఎక్కువ ఉంటుంది, మనకి కరువు రావాలి కాబట్టి కరువు కోసం సెంటర్లో తక్కువ ఉంటుంది. సెంటర్ వచ్చి 2.5 ఇంచ్ ఉంది, ప్లస్ 1 ఇంచ్ కుట్లకి, అంటే 3.5 ఇంచ్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇది మనము ఇంకా కొంచెం నీట్గా రావాలంటే మీకు ఫ్రంట్ పార్టు స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ముందు క్లాసుల్లో చెప్తాము. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది. ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పక్క వచ్చేదానికి చిన్న కట్ పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మీకు ఈ కట్స్ అవన్నీ కూడా ఎందుకు పెట్టామనేది మీకు అర్థం అవుతుంది. చూడండి, 2 ఫ్రంట్ పార్ట్లకి రెండో వైపు డ్రాయింగ్ ఉండదు కాబట్టి ఈ కట్ పెట్టుకున్నప్పుడు ఎక్కడెక్కడ పెట్టాలనేది మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్టు ఎలా కట్ చేసుకోవాలా పేపర్ మీద అనేది మీకు నీట్గా చూపించాము. మీకు బ్లౌజు హ్యాండ్స్ కటింగు, మెడపీసు, హుక్స్ పట్టి, కాజా పట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. మా కోర్సులన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు వెంబడి అన్ని కోర్సులు కూడా అప్లోడ్ చేస్తుంటాము. ముఖ్యంగా బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్సు కూడా ఉంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.